క్లాట్ ఎగ్జామినేషన్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఫస్ట్ చూద్దాం సార్. ఇట్లా ఎవరైతే లా రిలేటెడ్ మీరు ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్ అనుకుంటే క్లాట్తో పాటు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ సొంత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీరు లా అనే కెరీర్ కనుక చూజ్ చేసుకుంటే 7 డిఫరెంట్ లా ఎగ్జామినేషన్స్ మీరు రాయొచ్చు. 7 డిఫరెంట్ లా ఎగ్జామినేషన్స్ మీరు రాయొచ్చు. మోస్ట్ పాపులర్ ఉన్న ఎగ్జామినేషన్ ఏంటంటే క్లాట్ ఎగ్జామినేషన్. ఈ క్లాట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఎప్పుడు జరుగుతుంది సార్? డిసెంబర్లో జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో గనక మీరు మంచిగా కనుక స్కోర్ చేస్తే మీకు ఎక్కడ అడ్మిషన్ వస్తుంది? ఇండియాస్ ప్రెస్టీజియస్ నేషనల్ లా యూనివర్సిటీస్ 26 NLUస్లో మీకు అడ్మిట్ వస్తుంది. 26 NLUస్లో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 3700 సీట్ల కోసము ఒక 50 నుంచి 65,000 మధ్యలో ఈ ఎగ్జామ్ రాస్తారు. నాల్సార్ హైదరాబాద్, మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఉంది, నాల్సార్ ఉంది. బెంగళూరులో NLS బెంగళూరు ఉంది, రైట్. అట్లా జోధ్పూర్, అట్లా పలు ఈ 26 NLUస్ ఉన్నాయి. ఈ 26 NLUస్లో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ రావడానికి మీరు రాసే ఎగ్జామ్ ఏంటంటే క్లాట్ ఎగ్జామినేషన్. క్లాట్ ఎగ్జామ్ ఏంటి సార్? కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామినేషన్. ఇది కాకుండా మీకు ఇంకో రైట్ వైజాగ్లో DSNLU అని ఒకటి ఉంది. దీంట్లో 60 సీట్లు ఆంధ్రప్రదేశ్లో డొమిసైల్. ఈ లా ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డొమిసైల్, మీరు ఎక్కడి నుంచి పుట్టి పెరిగారు అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. DSNLU వైజాగ్లో మీకు 60 సీట్స్ ఉన్నాయి. నాకు తెలిసి DSNLU వైజాగ్లో మనకు మొత్తం 120 సీట్స్ ఉన్నాయనుకుంటా. 50% ఆఫ్ ద సీట్స్ మన ఏపీ డొమిసైల్ ఉన్న వాళ్లకు కేటాయించబడింది. ఇక్కడ కూడా నాల్సార్ హైదరాబాద్లో జనరల్గా ఐ థింక్ అరౌండ్ 20 to 25% ఆఫ్ ద టోటల్ సీట్స్ తెలంగాణ డొమిసైల్ ఉన్న వాళ్ళకు రైట్ సపరేట్గా రిజర్వ్ చేయబడింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్. క్లాట్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది. క్లాట్ ఎగ్జామినేషన్ మనకు లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ని మనము ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. కొన్ని క్వశ్చన్స్లో డిబేటబుల్ క్వశ్చన్స్ ఉన్నాయని, పేరుకు తగ్గట్టుగా పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా కోర్టుకు వెళ్ళింది, డిస్కషన్ అయింది. పేరుకు తగ్గట్టుగా కొన్ని డిబేటబుల్ క్వశ్చన్స్ ఉండే, కొందరు క్రాస్ క్వశ్చన్ చేశారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. అది కాకుండా AILET అని ఇంకో ఎగ్జామినేషన్ ఉంది సార్. ఇది ఏమో NLU ఢిల్లీలో మనకు 120 సీట్ల కోసము ఇంకో సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు సపోజ్గా మనము మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకోండి, IIMsకి క్యాట్ ఎగ్జామ్ ఉంది. అదే XLRI జంషెడ్పూర్కి గ్జాట్ అని ఒక ఎగ్జామ్ ఉంది. అదే సింబియోసిస్ యూనివర్సిటీకి స్నాప్ అని ఇంకో ఎగ్జామ్ ఉంది. అదే లోకల్లో మనం ఏపీ తెలంగాణలో MBA MCA చేయాలనుకుంటే మనకు లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలానే NLU ఢిల్లీలో 60 సీట్లు ఉన్నాయి. ఆ NLU ఢిల్లీలో మనము లా అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే సపరేట్ ఉంది AILET. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 7 ఎగ్జామినేషన్లో 80 to 95% సిలబస్ కామన్. 80 to 95% సిలబస్ కామన్. సార్ ఏంటి సార్ ఆ సిలబస్ అంటే? ఇది సార్ మోరార్లెస్. కొన్ని ఎగ్జామినేషన్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, ఒక్కొక్క సెక్షన్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు. కానీ 80 to 95% రైట్ ఈ లా ఎగ్జామినేషన్లో సిలబస్ ప్రైమరీగా బ్రాడర్ పర్స్పెక్టివ్ పైనుంచి మనం చూస్తే ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. ఇంగ్లీష్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, నేను 5 ఎగ్జామ్స్ చెప్పాను కదా సార్. ఏంటి సార్ ఆ 5 ఎగ్జామ్స్? మీరు క్లాట్ ఎగ్జామ్ తీసుకున్నా, IPMAT ఎగ్జామినేషన్ తీసుకున్నా, లేకపోతే SAT ఎగ్జామినేషన్ తీసుకున్నా, IISER తిరుపతి ఎగ్జామ్ తీసుకున్నా, దాని తర్వాత ఇక్కడ చూడండి సార్ ఈ CUET తీసుకున్నా కానీ ఒక్కొక్క ఎగ్జామినేషన్స్కి ప్యాటర్న్ డిఫరెంట్. కొందరికి 2 పేపర్స్ ఉంటాయి, కొందరికి సింగిల్ పేపర్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని పేపర్స్లోనూ కామన్గా మనకు కనబడే సెక్షన్స్ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. క్లాట్ ఎగ్జామినేషన్ కాబట్టి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కాబట్టి లాకి సంబంధించి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది, లాకి సపరేట్ ఒక సెక్షన్ ఉంటుంది. ఇవి క్వశ్చన్లు సార్. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు రైట్
120 క్వశ్చన్స్ క్లాట్ ఎగ్జామ్ 2 గంటల ఎగ్జామినేషన్ 120 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 120 క్వశ్చన్లు ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు, కరెంట్ అఫైర్స్ జీకే 30 క్వశ్చన్లు, లీగల్ రీజనింగ్ 30 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 14 క్వశ్చన్లు. అంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ 12% ఆఫ్ టోటల్ క్వశ్చన్లు. టోటల్ క్వశ్చన్లు 120 క్వశ్చన్లు, 14 క్వశ్చన్లే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. కానీ మిగతా దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అందుకే నేను అన్నాను క్లాట్ అనే పేపరు మ్యాథ్స్ జనరల్గా వీక్ ఉన్న వాళ్ళు అసలు మీరు చింతపడాల్సిన అవసరమే లేదు. 12% ఆఫ్ టోటల్ పేపరే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వస్తుంది. రైట్, ఇక్కడ లీగల్ రీజనింగ్ అని ఒక కొత్తది ఉంది. అది జనరల్గా కొన్ని బేసిక్ లాస్ మీదనే అడుగుతారు సార్, టాట్స్ అని చెప్పో లేకుంటే మామూలు బేసిక్ క్రిమినల్ లాస్ బేసిక్స్ నుంచే అడుగుతారు. దానికి డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అడుగుతారంటే మీకు బేసికల్గా లా అనే ఒక యునీక్ కెరియర్ మీకు న్యాచురల్గా దాని మీద మీకు ఎగ్జైట్మెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు అడుగుతారు. మొత్తము ఈ క్వశ్చన్స్ ఈ ఇంగ్లీష్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్లో మోర్ ఆర్ లెస్ సిలబస్ 80 నుంచి 95% సేమ్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, డ్యూరేషన్ మారొచ్చు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు. బట్ బేసిక్ టాప్ మాత్రం ఈ సెక్షన్స్. క్లాట్ ఎగ్జామినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్లాట్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసి మీరు క్లియర్ అవుతే నేషనల్ లా యూనివర్సిటీస్లో మీరు అడ్మిట్ తీసుకోవచ్చు. మొత్తం 3700 సీట్లు ఉన్నాయి. అది కాకుండా డిఎస్ఎన్ఎల్యు వైజాగ్లో 120 సీట్లు ఉన్నాయి. 120 సీట్లో 60 సీట్లు ఏపీ డొమిసైల్ ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది నేషనల్ లా యూనివర్సిటీస్ కాకుండా బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏమన్నా లా యూనివర్సిటీ ఉందంటే అది ఎన్ఎల్యు ఢిల్లీ. ఎన్ఎల్యు ఢిల్లీలో మనకు 120 సీట్లు ఉన్నాయి. ఎగ్జామ్ ఏఐఎల్ఈటి మోర్ ఆర్ లెస్ ఎగ్జామ్స్ మనకు వీకెండ్స్ ఉంటాయి. ఒక సండే తర్వాత ఒక సండే ఉంటుంది. ఒకే రోజు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉండవు. అంటే మీరు ఒకసారి ప్రిపేర్ అవుతే మీరు ఒకటి పోయినా కానీ ఇంకో దాంట్లో వచ్చే ఛాన్స్ మీకు ఎక్కువగా ఉంది. అది కాకుండా నెక్స్ట్ వన్ మనకు పూణేలో ఒక బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఉంది, సింబియాసిస్ యూనివర్సిటీ. సింబియాసిస్ యూనివర్సిటీలో ఒక సింబియాసిస్ లా కాలేజ్ కూడా ఉంది. ఆ లా కాలేజ్లో మీరు కెరీర్ చెయ్యాలి అని అనుకుంటే సింబియాసిస్ లా అడ్మిషన్ టెస్ట్ ఒకటి ఉంది. చాలా ఎక్కువ సీట్స్ ఉంటాయి సార్ ఇక్కడ. రైట్, ఈ సింబియాసిస్ లా అడ్మిషన్ టెస్ట్లో మొత్తం 10 చాలా పెద్ద యూనివర్సిటీ హింజవాడి పూనాలో ఉంది. 1080 సీట్లకు. రైట్, సింబియాసిస్ పూణేతో పాటు సింబియాసిస్ కాలేజెస్ పూణేతో పాటు ఇంకో 3 కాలేజెస్ ఉన్నాయి అండర్ సింబియాసిస్ యూనివర్సిటీ. 1080 సీట్స్కి సింబియాసిస్ అనే ఒక పెద్ద యూనివర్సిటీలో మీరు రాయాలనుకుంటే ఎస్లాట్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. ఎస్లాట్ ఎగ్జామినేషన్ లా అనే కెరీర్ ఆప్షన్ గనక మీరు డిసైడ్ అవుతే ఇన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఇంకోటి మీకు ఎగ్జామినేషన్ లా నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ జిండాల్ గ్లోబల్ లా స్కూల్ ఒకటి ఉంది. ఎల్నాట్ ఎగ్జామినేషన్ అని అంటాం. ఈ ఎగ్జామ్ జనరల్గా సెప్టెంబర్ నుంచి జూన్ మధ్యలో ఉంటుంది. ఇది క్లాట్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది. ఏఐఎల్ఈటి ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఉంటుంది. సింబియాసిస్ లా అడ్మిషన్ టెస్ట్ కూడా మీకు డిసెంబర్లో ఉంటుంది. ఎల్నాట్ ఎగ్జామినేషన్ ఇది ఏంటి, జిండాల్ గ్లోబల్ లా స్కూల్. రైట్, దాంట్లో అడ్మిషన్ చేయడానికి దాంట్లో ఏమేమి సీట్లు ఉన్నాయి, 2 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి బిఏఎల్ఎల్బి, ఇంకోటి బీబీఏఎల్ఎల్బి. బిఏఎల్ఎల్బిలో 300 సీట్లు ఉన్నాయి, బీబీఏఎల్ఎల్బిలో 300 సీట్లు ఉన్నాయి. దీంట్లో మీరు అడ్మిషన్ పొందడానికి ఎల్నాట్ అని ఇంకో ఎగ్జామ్ మీరు రాయొచ్చు. దాని తర్వాత ఇంకొన్ని ఉన్నాయి సార్ ప్రైవేట్ యూనివర్సిటీస్. మీరు బెంగళూరులో ఒక క్రైస్ట్ యూనివర్సిటీ అనే ఒక పెద్ద యూనివర్సిటీ ఉన్నది. ఆ క్రైస్ట్ యూనివర్సిటీలో మీరు లా చదవాలి అని అనుకుంటే సియుఎల్ క్రైస్ట్ యూనివర్సిటీ లా ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. రైట్, సపరేట్ క్రైస్ట్ యూనివర్సిటీ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఏప్రిల్ అండ్ మేలో జరుగుతుంది. ఆ యూనివర్సిటీలో లాకి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి బిఏఎల్ఎల్బి, ఇంకోటి బీబీఏఎల్ఎల్బి. ఎన్ని సీట్స్ ఉన్నాయి, మొత్తము 300 సీట్స్ ఉన్నాయి. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు. రైట్, మీరు దాంట్లో చదవాలి అని అనుకుంటే CULEE క్రైస్ట్ యూనివర్సిటీ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. దాంట్లో మొత్తము 2 ప్రోగ్రాములు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్ అండ్ మే మీకు ఎగ్జామ్ ఉంటుంది. చాలా మంచి యూనివర్సిటీ,
చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, మంచి ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ. దాని తర్వాత మీకు వారణాసిలో BHU అని ఒకటి ఉంది, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ. దాంట్లో మీరు లా ప్రోగ్రామ్ చెయ్యాలి అని అనుకుంటే రైట్, మీకు CUET నేను మీకు చెప్పాను, కొన్ని సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీలో మనం అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి CUET ఎగ్జామ్ రాస్తాము. మనము బనారస్ హిందూ యూనివర్సిటీ కనుక మనము దాంట్లో లా ప్రోగ్రామ్ చెయ్యాలి అని అనుకుంటే CUET ఎగ్జామ్ రాయాలి. దాంట్లో 286 సీట్స్ ఉన్నాయి, 286. మనకు మళ్ళీ లాస్ట్ ఇంకో ఎగ్జామినేషన్ బిట్స్ LAT ఎగ్జామినేషన్, బిట్స్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామినేషన్ బిట్స్. ఇది ఏ క్యాంపస్కి ನಾವು ఇక్కడ చూస్తే సార్ BA LLB ఇది ముంబై క్యాంపస్కి, బిట్స్ ముంబై క్యాంపస్కి మనకు BA LLB 120 సీట్స్ ఉన్నాయి, BBA LLB 60 సీట్స్ ఉన్నాయి. ఈ 60 సీట్స్లో జనరల్గా మనకు బిట్స్ ముంబైలో మనకు EE కోర్సులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. దానికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు క్లాట్ స్కోరు యాక్సెప్టెడ్, SLAT యాక్సెప్టెడ్, సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ అండ్ బిట్స్ లాట్ ఎగ్జాము యాక్సెప్టెడ్. రైట్, ఇవి 7 రకాల డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. కొన్ని డిసెంబర్లో నడుస్తున్నాయి, కొన్ని సెప్టెంబర్ టు జూన్ నడుస్తున్నాయి, కొన్ని ఏప్రిల్ అండ్ మేలో నడుస్తున్నాయి, కొన్ని మేలో ఉన్నాయి. ఇన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. మంచి యూనివర్సిటీలు, ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ లా కెరీర్. రైట్, సిలబస్ ఏంటి సార్? జనరల్గా 5 రకాల క్వశ్చన్లు మనకు ఉంటాయి. ఏంటి సార్ అవి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. ఈ 3 జనరల్గా ఆల్మోస్ట్ అన్ని ఏ కెరీర్ ఆప్షన్స్ తీసుకున్నా ఈ 3 బాగుంటాయి. ఇంకో 2 ఏంటి సార్? ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ రీజనింగ్ అనేవి 2 ఎక్స్ట్రా టాపిక్లు. కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్లీ అన్ని ఎగ్జామినేషన్లో కరెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ అన్ని కూడా అడుగుతారు. సో దట్ దే విల్ చెక్ యూ, మీకు ఆ రీడింగ్ హ్యాబిట్ ఉందా, మీరు కరెంట్ ప్రపంచంలో జరుగుతున్న దాని మీద పూర్తి అవగాహన లేకపోయినా కనీస అవగాహన ఉందా అని చెక్ చేయడానికి కరెంట్ అఫైర్స్. లా అనే కెరీర్ ఆప్షన్ మీరు కనుక ప్రతి దాన్ని క్వశ్చన్ చేసే మనస్తత్వం కనుక మీ అబ్బాయి అమ్మాయిలో కనబడితే, మ్యాథ్స్ అనే సబ్జెక్టుకు భయపడితే దయచేసి 15-20 లక్షలు డొనేషన్లు ఇచ్చి వాళ్లకు ఇంట్రెస్ట్ లేని ఇంజనీరింగ్లో కూర్చోబెట్టి వాళ్లకు బ్యాక్లాగ్లు వస్తే వాళ్ళను తిట్టి తెలియకుండా వాళ్లకు ఒక మెంటల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ క్రియేట్ చేయకూడదు అని చెప్పి దయచేసి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో రైట్, ఆ ఇంట్రెస్ట్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇన్నర్గా అవుటర్గా వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు అనుకున్న మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ కూడా వస్తుంది. దయచేసి ఇది చెప్పడానికి నేను అర్హుడినని నేను అనుకుంటాను. ఎందుకనంటే మా అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ కెరీర్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా అన్నయ్యకు 48 ఏళ్ళు, ఆల్మోస్ట్ 33 సంవత్సరాల కిందట తీసుకుంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రానప్పుడు మా నాన్న ఫోర్స్ చేసి ఇంజనీరింగ్ చేపియలేదు. మా పెద్దన్నయ్యకు ఇష్టమైన ఫీల్డ్లో కొంచెం రిస్క్ అయినా తనకు స్తోమత లేకున్నా కానీ నా పెద్ద కొడుకు తనకు ఇంట్రెస్ట్ ఉన్న కెరీర్లోనే చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. 30 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రాబబ్లీ దేశం మొత్తంలోనే టాప్ 5 హోటల్ ఇండస్ట్రీలో జనరల్ మేనేజర్స్లో ఎవరైనా ఉన్నారంటే అది మా అన్నయ్య. ఆల్మోస్ట్ మా అన్నయ్య రైట్ పెద్ద పెద్ద అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఇండోనేషియాలో మ్యారియట్ హోటల్స్కి హెడ్గా ఉన్నాడు. మీకు గోవా సెయింట్ రేజీస్ 7 స్టార్ హోటల్కి హెడ్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబబ్లీ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. వెనకకు తిరిగి చూసుకుంటే సంతోషంగా ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. రైట్, సొసైటీలో తనకంటూ ఒక పేరుంది. మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ అన్నీ వచ్చాయి. మోరల్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్ ఈజ్, దయచేసి మీ పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రైట్, చదువుకున్న వాళ్ళతోటి డిస్కస్ చేసుకోండి. కుదిరితే 2-3 రోజులు పని చేయకుండా మీ అబ్బాయిని తీసుకొని తను అనుకున్న దానికి వెళ్ళి ట్రావెల్ చేయండి. రైట్, లేకుండా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో మీ బాస్ కూతురు అక్కడ చదువుతున్నానో అని దయచేసి మీ గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి వేరు, మీ బాస్ అబ్బాయి వేరు. సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించరు, వాళ్ళ టైం వచ్చినప్పుడు ఉదయిస్తారు. మీ అబ్బాయి గురించి మీకు అంటే కూడా ఎవరికీ ఎక్కువ తెలియదు. కెరీర్ ఆప్షన్ మాత్రము మీరు మంచిగా టైం ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ 7 టెస్టులు ఉన్నాయి. ఈ 7 టెస్టులు రాస్తే ఇవి మంచి మంచి యూనివర్సిటీస్. సార్ ఒకసారి ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ రిలవెన్స్ ఎలా ఉంది,
చాలా బాగుంటుంది సార్ ఈ ప్రోగ్రామ్. నేను ఒకసారి 4 సార్లు హైదరాబాద్కి వెళ్ళాను. కొన్ని మూట్ కోర్ట్స్ అంటే మనకు జనరల్గా కోర్ట్ మూవీలో మీరు చూసినట్టుగా అట్లాంటి మూట్ కోర్ట్స్ అన్నీ కూడా అద్భుతమైన ఎన్విరాన్మెంట్, మంచి క్వాలిటీ స్టూడెంట్స్, క్వాలిటీ ప్రొఫెసర్స్, క్వాలిటీ క్లాస్ రూమ్, డైలాగ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఏదో టీచర్ వచ్చి చెప్పాడు కాకుండా డైలాగ్ బేస్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ థింకింగ్కి మంచిగా పదును పెడుతుంది. రైట్, ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్లో భారతదేశంలో లా అనే కెరీర్ తీసుకోవాలనుకుంటే అందరూ బై డిఫాల్ట్ రాసే ఎగ్జామినేషన్ ఏంటి సార్? క్లాట్ ఎగ్జామినేషన్. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇండస్ట్రీకి ఏదైతే ఇండస్ట్రీకి అవసరమో వాళ్ళు పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఏది డిమాండ్లో ఉందో అది కరికులంలో ఇంటగ్రేట్ చేస్తారు నేషనల్ లా యూనివర్సిటీస్. చాలా క్వాలిటీ ఇంటర్న్షిప్స్ మీకు వస్తాయి, క్వాలిటీ ప్రోగ్రామ్స్ వస్తాయి. వివిధ రకాల స్టూడెంట్స్ వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లోనూ చేస్తారు. టాప్ లా ఫార్మ్స్ నుంచి మీకు రిక్రూట్మెంట్ అవుతుంది. స్టార్టింగ్ శాలరీ ఎత్తండి. ఈ లా ఎట్లా అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది సార్, కానీ జుమ్ అని చెప్పి లేస్తుంది. అంటే ఇప్పుడు మీరు రామ్నాథ్ జెట్మలానీని తీసుకున్నారనుకోండి, ఒక 10 నిమిషాలు కోర్టులో వాదించడానికి మినిమం 2 నుంచి 3 కోట్లు తీసుకోవచ్చు. మీకు వయసు పెరిగే కొద్దీ మీ సెకండ్ల కొద్దీ మీకు సెకండ్ల ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైంకి మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. మంచి కార్పొరేట్ లాయర్ కావచ్చు, లీగల్ కన్సల్టెంట్ కావచ్చు, జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉండొచ్చు. స్టార్టింగ్ శాలరీ 12 నుంచి 15 లక్షలు ఉంటాయి. రైట్, వేరియస్ మంచి ఒక 5 ఇయర్స్ కష్టపడి మనం దాని మీద మనం మంచి పట్టు సంపాదిస్తే మన శాలరీ ఆల్మోస్ట్ మినిమం టు మినిమం 10 నుంచి మ్యాక్సిమం 40% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంటుంది. సార్ చదివితే ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? టాప్ లా ఫర్మ్స్ అమర్చంద్ మంగల్దాస్, సిరిల్ అమర్చంద్, ఏజెడ్బి, చాలా టాప్ ఎంఎన్సిలో మీకు మంచి జాబ్స్ ప్లేస్మెంట్స్. నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి మీకు ప్లేస్మెంట్స్కి దోకా లేదు సార్. ఓన్లీ మీ పిల్లాడు కొంచెము రెలవెంట్గా మంచి ప్రొఫైల్ తోటి మంచిగా చదువుకొని కొన్ని క్వాలిటీ ఇంటర్న్షిప్ చేస్తే మంచి ప్లేస్మెంట్ అది ఉంటుంది. సో మనము ఈ వీడియోలో వాట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్లో మొట్టమొదటి కెరీర్ ఆప్షన్ అయిన రైట్ క్లాట్ ఎగ్జామ్ గురించి మనము చదువుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి